బంగ్లాదేశ్ అధికారికంగా హసీనాను అప్పజెప్పమని భారతదేశాన్ని కోరింది. ఇప్పటివరకు బంగ్లాదేశ్లోని వారు వీరు వ్యక్తిగతంగా నాయకులు కొందరు మాట్లాడారు. ఇప్పుడు అఫీషియల్గా డిప్లొమాటిక్గా బంగ్లాదేశ్కు పంపించండి, మీ వద్ద ఉన్న షేక్ హసీనాను మా మాజీ ప్రధానమంత్రిని అఫీషియల్గా బంగ్లాదేశ్ అడిగింది. భారతదేశం దీనిపైన మాకేమీ ఇప్పుడు కామెంట్ చేసేది ఏమీ లేదు అని అఫీషియల్గా ప్రకటించింది. నో కామెంట్ ప్లీజ్ అన్నది. సో కానీ డిప్లొమాటిక్ సర్కిల్స్ నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న ఇండికేషన్ అయితే బహుశా పంపించకపోవచ్చు అని. అయితే దాన్ని ప్రాపర్ లీగల్ లాంగ్వేజ్లో, ప్రాపర్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో దాన్ని చెప్తారు. షేక్ హసీనా మేము పంపంపో అనరు. పంపకపోవడానికి ఉన్న ప్రాతిపదిక ఏంటి, దానికి ఉన్న విధి విధానాలు ఏంటి చూస్తారు. అయితే సాధారణంగా రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం నేరగాళ్లను అప్పగించాలి. అందువల్ల షేక్ హసీనా నేరస్తులుగా బంగ్లాదేశ్ భావిస్తోంది కనుక, బంగ్లాదేశ్ కోర్టులు కూడా భావిస్తున్నాయి కనుక ఆమెను అప్పగించాలి అని ఎక్స్ట్రడిషన్ ఒప్పందాల ప్రకారం, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు అంటారు. వాటి ప్రకారము భారతదేశాన్ని అడిగినప్పుడు భారతదేశం కాదనకూడదు. కానీ ఇక్కడ తిరకాస్తుంది. ఆర్టికల్ 6 ఒప్పందం ప్రకారము పొలిటికల్ క్యారెక్టర్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి పైన ఉండే ఆరోపణలు సాధారణ నేరారోపణలు కాకుండా రాజకీయ స్వభావాన్ని కలిగిన నేరారోపణలు ఉంటే అప్పగింతను నిరాకరించవచ్చు, ఎక్స్ట్రడిషన్ నిరాకరించవచ్చు. ఆర్టికల్ 6 అంటే ఇఫ్ ది చార్జెస్ ఆర్ ఆఫ్ పొలిటికల్ నేచర్. ఇక రెండవది ఆర్టికల్ 8. ఆర్టికల్ 8 ప్రకారము ఒక వ్యక్తిని పైన కేసులు పెట్టి అప్పగించమని అడిగినప్పుడు ఆ వ్యక్తి తనకు సంరక్షణ ఇచ్చిన ప్రభుత్వానికి నివేదించవచ్చు. ఇది గుడ్ ఫెయిత్లో సదుద్దేశంతో చేసింది కాదు, నాకు అక్కడ న్యాయం లభించదు, నాట్ ఇన్ గుడ్ ఫెయిత్ అయినప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ కూడా మన దేశము నిరాకరించడానికి వీలవుతుంది. ఈ రెండు రకాల లీగల్ ప్రొవిజన్స్ అంటే ఆరోపణలు పొలిటికల్ ఇన్ నేచర్, రాజకీయ స్వభావాన్ని కలిగినవి, అలాగే ఆ గుడ్ ఫెయిత్లో పెట్టిన కేసులు కాదు, ఇది న్యాయం జరగకపోవచ్చు అనే అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ట్రడిషన్ షేక్ హసీనాను అప్పగించడాన్ని నిరాకరించవచ్చు, వాయిదా వేయవచ్చు, మేము పరిశీలిస్తున్నామని కూడా చెప్పవచ్చు. వాస్తవానికి ఈలోగానే వేరే ఏదైనా ఒక న్యూట్రల్ దేశానికి హసీనాను పంపించే అవకాశం మన దేశానికి ఉండింది. ఎందుకంటే అమెరికా, బ్రిటన్లు సాధారణంగా పొలిటికల్ అసైలం రాజకీయ ఆశ్రయం కొన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ షేక్ హసీనా విషయంలో నిరాకరించారు. కారణం షేక్ హసీనా ప్రభుత్వానికి అమెరికా వెస్ట్రన్ గవర్నమెంట్స్కు సరైన రిలేషన్స్ లేకపోవడం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వారికి పాకిస్తాన్తో సాన్నిహిత్యం ఉండడం, అమెరికా, యూకే లాంటి దేశాలకు పాకిస్తాన్తో కూడా మంచి సంబంధాలు ఉండడం వల్ల షేక్ హసీనాను అంగీకరించడానికి అమెరికా, యూకేలు సిద్ధపడలేదు. వాస్తవంగా యూకేలో ఆమె సిస్టర్ రెహానా, బంగ్లాదేశ్ నుంచి హసీనాతో పాటు ఇండియాకు వచ్చిన రెహానా బ్రిటిష్ సిటిజన్. ఆమె కూతురు అధికార లేబర్ పార్టీ మెంబర్ బ్రిటిష్ పార్లమెంట్లో. అధికార లేబర్ పార్టీ మెంబర్ అయినా కూడా పర్సనల్గా ఆమె చేసే ప్రయత్నం చేసి ఉండవచ్చు కూడా. కానీ అమెరికా, బ్రిటన్ల ఫారిన్ పాలసీ కోణం నుంచి వారు షేక్ హసీనాను కోరుకోవడం లేదు, వారు షేక్ హసీనా ప్రత్యర్థులు కోరుకుంటున్నారు. అందువల్ల హసీనాకు రాజకీయ ఆశ్రయం ఇవ్వలేదు. ఇంకో ఆప్షన్ ఉండే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు. ఈ దేశాలు అమెరికాకు కూడా మిత్ర దేశాలు కావడం వల్ల మన దేశానికి మంచి రిలేషన్స్ ఉన్నా ఆ దేశాలకు హసీనాను పంపించడానికి ఒప్పించలేకపోయి ఉండాలి. ఇది బయటికి రాలేదు కానీ ఇంటర్నల్గా జరుగుంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో హసీనా ఇండియాకు వచ్చినప్పుడు విత్ ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఇచ్చిన స్టేట్మెంట్ చూసినా ఆమె పర్మనెంట్గా ఇక్కడ ఉండటానికి వచ్చింది అనే అనలే.
యాజ్ ఎ ట్రాన్సిట్గా వచ్చింది. ఆమె ఇంకా షాక్లో ఉన్నారు. ఆమె షాక్ నుంచి తేరుకున్నాక ఆమె ఎక్కడికి వెళ్ళాలో ఆమెను అడిగి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందువల్ల బహుశా బయటికి తెలియకపోయినా ఇంటర్నల్గా ఆ ప్రయత్నాలు జరిగి ఉండాలి. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు కనుక షేక్ హసీనా ఇండియాలోనే కంటిన్యూ అవుతున్నారు. అందువల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్రెడీ అఫీషియల్గా అప్పగించమని అడిగాక మరి ఇండియాకు ఎంత ఆప్షన్ ఉంటుంది వేరే దేశానికి అప్పగించేది అనేది ప్రశ్నార్థకమే. అందువల్ల బట్ ఇప్పుడు ఆ షేక్ హసీనాను అక్కడికి పంపిస్తే బంగ్లాదేశ్కు పంపించకపోవటానికి రీజన్స్ కూడా చూద్దాం. ఇక సో రీజన్స్ వరకు వచ్చినప్పుడు మొదటి రీజన్ ఏంటంటే భారతదేశ ఇమేజ్ ప్రపంచంలో తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక గ్రేట్ పవర్స్ ఎప్పుడు కూడా తమను విశ్వసించిన వారిని, తమను నమ్మిన వారికి సంపూర్ణంగా అండగా ఉంటారు. షేక్ హసీనా భారతదేశానికి చిరకాల మిత్రురాలు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. భారత్ వ్యతిరేక కార్యకలాపాలు బంగ్లాదేశ్ గడ్డపైన జరగనివ్వలేదు. బంగ్లాదేశ్ విమోచనకు ఆమె తండ్రి, ఆమె పార్టీ అవామీ లీగ్ షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వం వహించినప్పుడు భారతదేశం కలిసి పనిచేసింది. ఇలా హిస్టారికల్గా బంగ్లాదేశ్ ఆవిర్భావ కాలం నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ళుగా భారతదేశానికి అత్యంత సన్నిహితమైన కుటుంబం షేక్ హసీనా కుటుంబం. అందులో అవామీ లీగ్ భారతదేశ అనుకూలంగా ఉన్నది. అలాంటి పార్టీని, ఆ నాయకురాలిని వదిలేసి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఇండియాకున్న గ్రేట్ పవర్ ఇమేజ్ కాస్త దెబ్బతింటుంది. ఒక బలహీనమైన దేశంగా, చాతకాని దేశంగా ఉంటుంది. అందులో బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మనం భయపడి మనం వ్యవహరించాల్సిన అవసరం కూడా లేదు. భారతదేశమైన ఏం బంగ్లాదేశ్ ఆంక్షలు పెట్టదు. ఇదే అమెరికా చెందిన వ్యక్తి అయితే అప్పగించకపోతే శాంక్షన్స్ ఉంటాయి అని మనం వెనకాడచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు. పాకిస్తాన్ లాంటి దేశమే ఒసామా బిన్ లాడెన్కు రహస్యంగా ఆశ్రయం ఇచ్చింది. అలాంటి షేక్ హసీనాకు భారతదేశం ఆశ్రయం ఇస్తే అది నేరమవుతుందా? సో అందువల్ల డిప్లొమాటిక్గా చూసుకున్నా అది మనకేమీ ఎంబరాస్మెంట్ ఉండదు. ఎందుకంటే వరల్డ్ నోస్ షేక్ హసీనా భారతదేశ ఫ్రెండ్ అని. వరల్డ్ ఆల్సో నోస్ ఆమె పైన ఆరోపణల్లో నిజాలతో నేను మాట్లాడలేదు. నిజం ఉంటే ఉండవచ్చు, కానీ బేసికలీ ఆమెకు అక్కడ ఫెయిర్ జస్టిస్ అయితే జరగదు, అంతవరకు గ్యారంటీ. ఆ పైన ఆరోపణలు నిజమైనప్పటికీ కూడా ఇక ఇప్పుడు షేక్ హసీనాను అప్పగించమని అడుగుతున్న ప్రభుత్వం అధికారికంగా ఎన్నికైన ప్రభుత్వం కాదు. ఒక రకంగా బల ప్రయోగము ద్వారా అధికారంలోకి వచ్చింది. సో ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా కానప్పుడు అన్ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎన్నికల ద్వారా అధికారంలోకి రాని ప్రభుత్వము అడిగితే మనం ఎందుకు ఇవ్వాలి, ఎందుకు వినాలి? అందులో ఇప్పుడు అధికారంలోకి వస్తున్న వారు భారత్ వ్యతిరేకులు. అధికారంలో ఉన్నవారు షేక్ హసీనాను తొలగించిన వారు భారత వ్యతిరేకులు, పాకిస్తాన్ అనుకూలురు. అలాంటి పాకిస్తాన్ అనుకూలులకు భారత వ్యతిరేకుల డిమాండ్ను అంగీకరించడం అనేది భారతదేశ స్ట్రెంగ్త్ను కాదు, బలహీనతను తెలియజేస్తుంది. ఇక మూడవది, బంగ్లాదేశ్ సమాజంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు, షేక్ హసీనా అధికారంలో లేనప్పుడు, రెండు సందర్భాల్లోనూ కూడా బంగ్లాదేశ్ సమాజం రెండుగా చీలి ఉంది. ఈవెన్ ఇప్పుడే కాదు, 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో కూడా రెండుగా చీలిపోయింది. ఒకటి బంగ్లా జాతీయవాదం, బంగ్లాదేశ్ స్వాతంత్ర ఆకాంక్ష, బెంగాలీ నేషనలిజం, వీటికి రిప్రజెంట్ చేసేటువంటి ఒక స్ట్రీమ్. దానికి పొలిటికల్ ఫామ్ అవామీ లీగ్, పొలిటికల్ ఎక్స్ప్రెషన్. కానీ అదే సమయంలో పాకిస్తాన్ అనుకూల రాడికల్ ఇస్లామిస్ట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. జమాత్ ఇస్లామీ, బంగ్లాదేశ్ లాంటివి, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ. షేక్ ముజిబుర్ రెహమాన్ను కూడా వ్యతిరేకించారు ఈ శక్తులు. అసలు బంగ్లాదేశ్ విమోచనను కూడా వ్యతిరేకించాయి, పాకిస్తాన్ నుంచి విడిపోవడాన్ని కూడా వ్యతిరేకించాయి. ఈ శక్తులు కూడా అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి. ఇదేదో వ్యక్తులుగా కాదు, సమాజమే రెండు అభిప్రాయాలుగా చీలి ఉంది. అందులో లిబరల్
సెక్యులర్ స్ట్రీమ్ ఉంది, ఫండమెంటలిస్ట్ ఇస్లామిక్ స్ట్రీమ్, రాడికల్ ఇస్లామిక్ స్ట్రీమ్ ఉంది. ఇప్పుడు షేక్ హసీనాను అప్పగిస్తే రాడికల్ ఇస్లామిస్ట్ స్ట్రీమ్ బలపడుతుంది. అది భారతదేశం ఆశించేటువంటి లిబరల్ సెక్యులర్ బంగ్లాదేశ్ సొసైటీ కాస్త బలహీనపడుతుంది. అందువల్ల అలా బంగ్లాదేశ్ సమాజంలో ఆల్రెడీ రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్సెస్ పైచేయి ఉన్న సమయంలో భారతదేశ నిర్ణయాలకు కానీ చర్యలకు కానీ భారతదేశ అనుకూలించేటువంటి లిబరల్ సెక్యులర్ శక్తులను బలహీనపరచకూడదు. అందువల్ల కూడా భారతదేశం బహుశా షేక్ హసీనాను అప్పగించమన్న డిమాండ్ను నిరాకరించవచ్చు. ఏ రూపంలో నిరాకరిస్తుంది, ఏ భాష, ఏ కారణాలు చెప్పి ఎంత నైస్గా రిజెక్ట్ చేస్తుందో చెప్పలేం. డిప్లొమసీలో నైసిటీస్ ఉంటాయి, కానీ అల్టిమేట్గా యాక్షన్ ఏంటి అంటే ఇండియా ఈజ్ మోస్ట్ అన్లైక్లీ టు రిటర్న్ హసీనా, సెండ్ హసీనా బ్యాక్ టు బంగ్లాదేశ్. ఆమె సేఫ్గా బంగ్లాదేశ్లో ఉంటుంది. ఆమె సొంతగా బంగ్లాదేశ్ వెళ్ళాలనుకున్నప్పుడు, ఆమె తిరిగి తన పొలిటికల్ యాక్టివిటీని ఆడ చేయాలనుకున్న సమయంలో భారతదేశం అప్పగించవచ్చు. అప్పటిదాకా భారతదేశం షేక్ హసీనాను అబాండన్ చేస్తుంది, వదిలేస్తుందని మాత్రం నేను అనుకోను.